హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనకి ఈ మంత్లో ఇయర్లోనే ద బిగ్గెస్ట్ సేల్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి కదా. సో చాలా మందికి ఏ టీవీ కొనాలని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా మంది కూడా నేను నెంబర్ అయితే ఇచ్చాను, ఆ నెంబర్కి చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. 35,000లో ఒక మంచి టీవీ చెప్పమని అంటున్నారు. అది కూడా 55 ఇంచెస్ గురించి ఎక్కువ మందికి క్వశ్చన్స్ అయితే నాకు వస్తూ ఉన్నాయన్నమాట. సో దాని గురించి క్లారిఫికేషన్ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఎక్కువ మంది కూడా మినీ ఎల్ఈడీలు అడుగుతూ ఉన్నారు. మినీ ఎల్ఈడీలు కొనాలి అని అనుకుంటే మనకి దాదాపు 50,000 రూపాయల పైన అయితే ఉన్నాయన్నమాట ప్రతిది కూడా. అండ్ 55,000, 75,000, ₹1,00,000 పైన ఇట్లా అయితే ఉన్నాయన్నమాట. బట్ నేను ఇప్పుడు మీ ముందుకి బడ్జెట్ సెగ్మెంట్ లో మినీ ఎల్ఈడి అయితే తీసుకొచ్చాను. TCL కంపెనీ నుంచి Q6C అయితే మీ ముందుకి అయితే తీసుకొచ్చాను అనమాట. జనరల్ గా దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రెసెంట్ అమెజాన్ లో చూస్తే 52,000 రూపాయల వరకు ఉంది. అండ్ రేపు మనకి సేల్ లో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఒక 40,000 రూపాయల నుంచి 41,000 రూపాయల మధ్య అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో ఒకవేళ కనుక మీకు ఆ ప్రైస్ లో కనుక వస్తే దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఒక మినీ ఎల్ఈడి ఎక్స్పీరియన్స్ ఇది మనకి ఇస్తుందా లేదా, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం టీవీ కనుక చూసినట్లయితే మీకు ఇది 55 ఇంచెస్ సంబంధించిన టీవీ అనమాట. సో బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది వస్తుంది. నెక్స్ట్ మీకు 65 ఇంచెస్ కూడా బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. 75 ఇంచెస్కి వెళ్తారు. సో 75 ఇంచెస్ మాత్రం మీకు 1 lakh అబోవ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీకు 1,10,000 అది దాటేస్తూ ఉంటుంది. సో అదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు. మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే 55 ఇంచెస్ కానీ 65 ఇంచెస్ కానీ మీకు బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. సో ఈ టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఏదైతే బిల్ క్వాలిటీ ఉందో, బిల్ క్వాలిటీ అంతా కూడా మనకి ప్రీమియం ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి 40 వాట్స్ సౌండ్ స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. ఏదైతే డిస్ప్లే మీరు చూస్తున్నారో బెజల్లెస్ డిస్ప్లే అయితే మనకి రావడం జరుగుతుంది డిస్ప్లే అంతా కూడా. అండ్ మీకు బెజల్స్ కనుక చూసుకున్నట్లయితే బాటమ్ లో ఒక్కటే మనకి కొంచెం సైజ్ కొంచెం పెద్దది కనిపిస్తూ ఉంటుంది. రిమైనింగ్ 3 సైడ్స్ మనకి బెజల్ అయితే చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క స్పీకర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 40 వాట్స్ స్పీకర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీకర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ మీకు బ్యాక్ సైడ్ సబ్ ఊఫర్ ఎఫెక్ట్ అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. బాటమ్ నుంచి మనకి ఓకల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తూ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ మనకి రెండు అయితే కనిపిస్తున్నాయి. రెండిట్లో ఒకటి సబ్ ఊఫర్ గా వస్తుంది, ఒక దాంట్లో మనకి ఓకల్ అయితే వస్తుంది. సో సౌండ్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంది, చాలా లౌడర్ ఉంది. ఈవెన్ మీరు ఒకవేళ రూమ్ లో యూజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. లేదు మీరు హాల్ కోసం అయితే మాత్రం QD మినీ ఎల్ఈడి కాబట్టి ఒక 55 ఇంచెస్ టీవీ అన్నప్పుడు ఖచ్చితంగా సౌండ్ బార్ అయితే మీరు తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. అట్లీస్ట్ 2.1 ఛానల్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి ఇది VA ప్యానల్ తో వస్తుంది. 400 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. బ్రైట్నెస్ లో మాత్రం మీరు ఎలాంటి కండిషన్ లో చూసినా కానీ మీరు అస్సలు ఇబ్బంది ఏం పడరు. సో ఏ కండిషన్ లోనే మీరు సాటిస్ఫై అవుతారు అనమాట. మీరు ఒకవేళ హాల్లో పెద్దదిగా, హాల్లో అంటే మనకి ఎక్కువ బ్రైట్నెస్ ఉండాలి జనరల్ గా. సో అప్పుడు కూడా మనకి 400 నిట్స్ బ్రైట్నెస్ అనేది చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ మనకి చెప్పాలంటే 600 నిట్స్ బ్రైట్నెస్ మనకి ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో సో ఆ విధంగా అయితే పర్ఫామ్ చేస్తుంది. అండ్ బ్రైట్నెస్ కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో మీకు అడాప్టివ్ ఉంటుంది. లేదు అనుకుంటే మీరు మాన్యువల్ గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. హై బ్రైట్నెస్, మీడియం, లో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. జనరల్ గా ఇప్పుడు ఒక రూమ్ కండిషన్ లో ఉంది. ఇది ఒక బెడ్రూమ్ లో అయితే ప్లేస్ చేస్తుంది. సో బెడ్రూమ్ లో ఇక్కడ మనం వాల్ కి ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మనకి లో పెడితే సరిపోతుంది. మనం ఇంటెలిజెంట్ మోడ్ పెడితే మనకి ఎలా అయితే కనిపిస్తూ ఉంటుందో సో లోలో మీకు అలా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో బెడ్రూమ్లోకి అయితే మాత్రం మీకు ఖచ్చితంగా మీడియంలోకి అయితే సరిపోతూ ఉంది. మీరు ఒకవేళ హాల్లో పెట్టుకోవాలన్నా సరే మీకు బ్రైట్నెస్ అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇకపోతే మనకి ఇది గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీకు స్పీడ్ కూడా చాలా బాగుంది. మీరు ఎలాంటి యాప్స్ అయినా సరే దీంట్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకి Android 12 మీద అయితే రన్ అవుతుంది అనమాట. సో దీని ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 3 GB ఆఫ్ రామ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. 32 GB రోమ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి 19 GB అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మనకి వస్తుంది అనమాట. అన్ని కూడా మనము ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి 19 GB వరకు స్పేస్ అయితే వస్తుంది. ఇది వీళ్ళు మనకి చెప్తున్నది ఏదైతే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉందో ఇది మనకి 144 హెర్ట్జ్ చెప్తున్నారు. బట్ రియల్ టైమ్ లో మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి 120 హెర్ట్జ్ అట్లా అయితే ఉందన్నమాట. అండ్ ఇంకోటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే 144 హెర్ట్జ్ మనకి గ్రాఫిక్స్, మోషన్ గ్రాఫిక్స్ అయితే చెప్తూ ఉన్నారు కదా. బట్ రియల్ టైమ్ లో మనకు అంత అనిపించట్లేదు కానీ బట్ బాగానే ఉంది, మనల్ని సాటిస్ఫై చేస్తుంది. ఎక్కడ సాటిస్ఫై చేస్తుంది అంటే మనం ఏదైతే బడ్జెట్ పెడుతున్నామో ఈ బడ్జెట్ దగ్గర మాత్రం మనల్ని ఇది ఖచ్చితంగా అయితే సాటిస్ఫై చేస్తుంది. అండ్ ఇంకొకటి వీళ్ళు మనకి చెప్తుంది డిమ్మింగ్ జోన్స్ 512+ డిమ్మింగ్ జోన్స్ అని చెప్తూ ఉన్నారు కదా. బట్ ఇది ఒక నంబర్ జిమ్మిక్ లాగా అయితే నాకు అనిపించింది. అంత డిమ్మింగ్ జోన్స్ అయితే మనకి దీంట్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లయితే మనకు అయితే అసలు అనిపించట్లేదు అనమాట. అండ్ ఇకపోతే దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్లీ కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మీకు యాక్యురేట్ గా చూపిస్తున్నాయి కలర్స్ అయితే మాత్రం. ఇంకొంచెం బూస్ట్ చేసి కూడా చూపిస్తుంది. ఎవరైతే కలర్స్ బూస్టింగ్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకైతే బాగుంటుంది. ఈవెన్ మీరు స్టాండర్డ్ మోడ్ లో యూజ్ చేస్తే మనకి వివిడ్ లో మనం ఎలాంటి కలర్స్ చూస్తూ ఉంటామో అలాంటి కలర్స్ అన్ని కూడా మనకి స్టాండర్డ్ లో అయితే వస్తున్నాయి అనమాట. పోతే మన పిక్చర్ మోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పిక్చర్ మోడ్స్ అయితే మనకి అన్ని పిక్చర్ మోడ్స్ అయితే దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఫిల్మ్ మేకర్ మోడ్ కానివ్వండి, స్టాండర్డ్ కానీ, వివిడ్ కానీ, స్పోర్ట్స్ కానీ, సో ఇలా మీకు అన్ని మోడ్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఆడియోస్ లో కూడా సేమ్, మీరు TCL లో చూడాల్సిన అవసరం లేదు, అన్నిట్లో కూడా మీకు సేమ్ అయితే ఉంటాయి. ఇక దీని ఆపరేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి సింగిల్ బటన్ తో కూడా మనం ఇక్కడ నుంచి అన్ని ఆపరేట్ అయితే చేయొచ్చు. సో మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి అయితే వచ్చేస్తాయి. సో ఇది ఒక షార్ట్ కట్ బటన్ గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మొత్తం అయితే మనం ఇక్కడ ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట.
అండ్ మీకు ఒకవేళ ఐ కేర్ కావాలనుకుంటే సో దాన్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇమేజ్ సెట్టింగ్స్ కూడా ఉంటుంది, మీరు రేషియోని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఏదైతే మనకి మోడ్ ఇస్తున్నారో సో ఇక్కడ మనకి ఆస్పెక్ట్ రేషియో అయితే ఇస్తున్నారు కదా, సో ఈ ఆస్పెక్ట్ రేషియోని మనము ఎప్పటికప్పుడు చేంజ్ అయితే చేసుకోవచ్చు. మనం చూస్తున్న సీన్కి తగ్గట్టు మనకు ఒకవేళ అది చిన్నదిగా వస్తుంది అనుకోండి, మనం దాన్ని ఫుల్ స్క్రీన్లోకి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు దీనికి ఏం పేరు పెట్టారంటే ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ అని అయితే పెట్టారనమాట. సో ఇది రియల్ టైమ్ ఐమాక్స్ ఎన్హాన్స్డ్ అంటే ఓన్లీ మనకి పిక్చర్ మాత్రమే అలా వస్తుంది. జనరల్గా మనకి ఐమాక్స్ ఎన్హాన్స్డ్ అంటే ఇది ఒకటి మాత్రమే కాదు, అది ఒక 3-4 కేటగిరీస్ కలిపితే మనకి ఐమాక్స్ ఎన్హాన్స్డ్ అనమాట. కాకపోతే వీళ్ళు ఒక మ్యాజిక్ చేస్తూ ఉన్నారు, సింపుల్గా చెప్పాలంటే ఒక నంబర్ మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో అందుకే వీళ్ళు దీనికి సింపుల్గా పిక్చర్ ఎన్హాన్స్ మోడ్ అయితే మనకి దీంట్లో పెట్టారనమాట. సో ఒకవేళ మీరు ఫుల్ పిక్చర్ ఎన్హాన్స్ చేసుకొని చూసి బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం దీని మోడ్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది మనకి బాగానే వర్క్ అవుతుంది, రియల్ టైంలో చాలా బాగా అయితే ఉంది. అండ్ కొన్ని మనకి బై డిఫాల్ట్గా కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో మనకి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ AIPQ ప్రాసెసర్ అనమాట. ఇది AIPQ అని ఎందుకు అంటున్నారంటే ఏఐలో మనకి కొన్ని ఇంక్లూడ్ అయితే చేశారనమాట దీంట్లో. లైక్ ఏంటి అంటే AI HDR కానీ, AI కలర్ బూస్ట్ కానీ, AI పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కానీ, సో ఇట్లాంటి కొన్ని అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ యూజ్ చేసి వీళ్ళు ఏఐతో కొంచెం బూస్ట్ చేయిస్తున్నారు కలర్స్ అన్ని. మరీ ఎక్కువ అయితే ఉన్నాయంటే మరీ ఎక్కువ అయితే లేదు. మనం ఇంతకుముందు ఆల్రెడీ UA8200 చూసాం కదా, అన్ని పిక్చర్ మోడ్స్ అయితే మనకి ఇక్కడ రావడం కానీ, అన్ని AI ఫీచర్స్ రావడం కానీ అవి అయితే ఏం లేవు. బట్ ఏఐని మనకి దాని ముందు తీసుకొచ్చారు కాబట్టి ఏఐ అంటే ఇది మనకి ఒక అట్రాక్షన్ లాగా ఉంటుంది అనమాట ఈ మధ్య కాలంలో. సో దానికోసం ఈ ఏఐని అయితే ఇక్కడ ఒక తోకలాగా తీసుకొచ్చారని అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీంట్లో ఏదైతే మౌంట్ ఉందో సో వాల్ మౌంట్ మోడ్ ఉంది, అలాగే మనకి టేబుల్ స్టాండ్ మోడ్ ఉంది. మీరు ఒకవేళ టేబుల్ స్టాండ్ కనుక యూజ్ చేసినట్లయితే టేబుల్ స్టాండ్ మోడ్ని అయితే యూజ్ చేయండి. ఒకవేళ మీరు వాల్ మౌంట్ కనుక యూజ్ చేసినట్లయితే వాల్ మౌంట్ మోడ్ని అయితే యూజ్ చేయండి. సో అప్పుడు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ అదే కాదు, మీకు ఒకవేళ రూమ్లో కనుక పెడుతున్నారు లేదా హాల్లో పెడుతున్నారు అనుకుంటే మీకు అకోస్టిక్స్ మోడ్ అయితే ఉంటుంది. సో అకోస్టిక్స్ మోడ్ ఒకవేళ మీరు ఆన్ చేసుకున్నట్లయితే ఈ అకోస్టిక్స్ మోడ్ ద్వారా మీకు ఏమవుతుంది అంటే బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. సో దట్ ఏమవుతుందంటే మీకు ఆ రూమ్ సైజ్ ఎంత ఉంది, మనం ఎంత డెలివరీ చేయాలి, ఎంత అవుట్పుట్ డెలివరీ చేయాలి అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో కలుగుతూ ఉంటుంది. సో దట్ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను కొన్ని ఆడియో వీడియో శాంపిల్స్ అయితే మీకు ప్లే చేస్తాను. ఒకసారి ఆడియో వీడియో శాంపిల్స్ అయితే వినండి, మీకు ఎలా అనిపించిందో ఈలోపు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత నా ఫైనల్ వెడ్డింగ్ అయితే మీకు ఇస్తాను. సంబంధించిన సబ్మిట్ చేశాను, కానీ ఎవిడెన్స్ కి సంబంధించిన ట్రాష్ చేశారు. సో గైస్ చూశారు కదా, మీకు పిక్చర్ ఆడియో వీడియో క్వాలిటీ ఎలా అనిపించిందో కామెంట్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. సో నా పరంగా నాకు ఎలా అనిపించింది రియల్ విజువల్గా చూస్తే అంటే, సో పిక్చర్స్ అయితే మీకు చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా మీకు కొంచెం బూస్ట్ చేసి అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏదైతే ఏ పిక్చర్ చెప్తూ ఉన్నారో సో అది కొంచెం వర్క్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఏ సీన్ మోడ్ కూడా చెప్తున్నారు, అంటే సీన్కి తగ్గట్టుగా డిటెక్ట్ చేస్తే అది కొంచెం మనకి ఎన్హాన్స్ చేసి అయితే చూపిస్తూ ఉంది. సో మీకు ఏదైతే వీళ్ళు మోషన్ గ్రాఫిక్స్ చెప్తున్నారో 144 Hz 120 Hz వరకు బాగానే మేనేజ్ చేస్తుందని చెప్పాలి. ఒకవేళ మీరు గేమ్ మోడ్ కనుక ఆన్ చేసుకున్నట్లయితే, మీరు ఏదైనా కన్సోల్ ఏమైనా కనెక్ట్ చేసుకున్నారంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. 60 Hz లో అయితే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో దానికంటే మనకి డబుల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా ఉంటుంది. అలాగే నేను MEMC కూడా టెస్ట్ చేశాను ఇక్కడ. సో MEMC అయితే నేను చాలా వరకు టెస్ట్ చేశాను. నాకు సోనీలో MEMC ఎలా అనిపించిందో సో దీంట్లో కూడా నాకు MEMC అలాగే అనిపించింది. చాలా మంది దీనికి యాక్సెప్ట్ చేయరు కానీ, బట్ MEMC అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మీకు ఫుటేజ్ ప్లే చేస్తాను, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే నా దగ్గర ఒకవేళ సోనీ ఫుటేజ్ కనుక ఉంది అనుకుంటే సోనీ బ్రావియో ఫుటేజ్ రెండు పక్కనే పెట్టి మీకు ప్లే చేస్తాను చూడండి. మీకు MEMC అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందని చెప్పాలి. దీంట్లో మనం పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే పోర్ట్స్ వచ్చేటప్పటికి మనకి ఒకే ఒక USB పోర్ట్ అయితే ఇచ్చారు, 3.0 USB పోర్ట్ అయితే ఇచ్చారు, 4 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు అనమాట. దీంట్లో మనకి రెండు 144 Hz అయితే వస్తాయి, మిగతా రెండు వచ్చేటప్పటికి మనకి 60 Hz అయితే వస్తాయి. 4K 144 Hz, 4K 60 Hz అయితే మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. మొత్తం మీరు 144 Hz అయితే అనుకోవద్దు. ఒకే ఒక USB పోర్ట్ ఇవ్వడం అనేది ఇది కొంచెం మనకి ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మనం ప్రైస్ పెడుతున్నాం కాబట్టి ఎలాగో, కాకపోతే మనం ఈ ప్రైస్ దగ్గర సాటిస్ఫై చేస్తున్నా అంటే ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వచ్చు, కాకపోతే ఇంకొకటి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అలాగే మీకు ఆడియో వీడియోకి పోర్ట్ కూడా మనకి దీంట్లో మిస్ అయిందని చెప్పుకోవాలి. అలాగే 3.5mm జాక్ ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దీంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో అది కూడా మీకు ఇక్కడైతే మిస్ అవుతుంది. లేకపోతే ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే, మీరు ఒకవేళ చిన్న రూమ్లో లైక్ బెడ్రూమ్లో కనుక యూజ్ చేస్తున్నారంటే మీకు సౌండ్ బార్ అయితే ఏం అవసరం లేదు. ఒకవేళ మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే అప్పుడు మీరు సౌండ్ బార్కి అయితే వెళ్ళొచ్చు.
మీకు కొంచెం లైట్ సబ్ ఊఫర్ ఫీలింగ్ కూడా వస్తుంది. మీరు ఒకవేళ హాల్లోకి యూజ్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా సౌండ్ బార్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. అప్పుడే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక బ్లాక్ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్లాక్ లెవెల్స్ గురించి పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పిక్చర్ క్వాలిటీ చూశారు కదా, మీకు క్లియర్గా తెలిసి ఉంటుంది. బ్లాక్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి. ఎందుకు అని అంటే ఇది మనకి VA ప్యానల్తో వస్తుంది కాబట్టి చాలా బాగా వస్తున్నాయి. మరి మీకు అన్ని ప్రోజే చెప్పారు కదా, ఏమన్నా నెగిటివ్ మీకు ఏం కనిపించలేదా అంటే నెగిటివ్ నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది. ఎక్కడ అంటే నేను పిక్చర్ చూస్తున్నప్పుడు కొన్ని సీన్స్లో నాకు ఒక చిన్న గ్లేర్ ఎఫెక్ట్ వస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. లైక్ అది బ్లీడ్ లాగా అనిపిస్తుంది. అది కూడా ఇక్కడి నుంచి అయితే వస్తుంది అనమాట. మీరు స్క్రీన్లో కొంచెం ఒక 10% స్క్రీన్ దాటిన తర్వాత మనకి అక్కడక్కడ వస్తుంది. అది కూడా చాలా రేర్గా వస్తుంది. అది ఒక్కటైతే నేను అబ్జర్వ్ చేశాను. మిగతా రిమైనింగ్ అంతా మనం ఆ ప్రైస్ పాకెట్ల గురించే మాట్లాడుకోవాలి. సో ఆ ప్రైస్ పాకెట్లో మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుందని చెప్పాలి. ఖచ్చితంగా నేను స్ట్రాంగ్గా దీన్ని అయితే రికమెండ్ చేస్తాను. మీరు ఒకవేళ బై చేయాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని బై చేయొచ్చు. ఇంకా ఎలాగో మనకి దీంట్లో ఆడియోలో వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అలాగే DTS:X సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో వోకల్ పరంగా కూడా మీకు చాలా బాగుంది. ఇక మనం ఫైనల్గా ఈ రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఇదే రిమోట్ ని. మనకి అదే రిమోట్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ రిమోట్ లో మనకి కొన్ని షార్ట్ కట్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్, సోనీ లివ్, TCL అలాగే వెబ్. సో ఈ షార్ట్ కట్ బటన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి వాయిస్ అసిస్ట్ బటన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేసి మనం వాయిస్ అసిస్ట్ అయితే చేయొచ్చు. అంతేకాదు మనకి హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్ట్ బటన్ కూడా ఉంది. సో డైరెక్ట్ గా మనము గూగుల్ ఏదైనా అడగొచ్చు. హే గూగుల్, వాట్ ఈస్ ద టైమ్ నౌ? సో గైస్ చూసారు కదా, సో మనకి హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్ట్ కూడా పనిచేస్తుంది. చాలా బాగా అయితే పనిచేస్తుంది అనమాట. సో ఎవరైనా ఒకవేళ మినీ LED నేను ఎక్స్పీరియన్స్ చేయాలి తక్కువ బడ్జెట్లో అని అంటే ఖచ్చితంగా మీరు ఈ టీవీని అయితే నేను రికమెండ్ చేస్తాను. మీరు తీసుకోవచ్చు. సో బడ్జెట్లో మీకు ఒక మినీ LED వస్తుందంటే అది కూడా 40,000 రూపాయలకు వస్తుందంటే ఖచ్చితంగా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 55 ఇంచెస్ మేజర్గా ఎవరైనా 55 ఇంచెస్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. లేదు నేను 75 ఇంచెస్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు 1 lakh అబోవ్ అయితే పెట్టాల్సి ఉంటాయి. మీకు ఎంత తక్కువ వేసినా సరే 1 lakh రూపీస్కి అయితే వస్తుంది రేపు సేల్లో ఇది. మ్యాక్సిమం మీరు 75 ఇంచెస్ అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంత డిమ్మింగ్ జోన్స్ అయితే మరి మనకి అంత ఎక్కువ అయితే లేవు కాబట్టి దానికోసమే చెప్తున్నాను నేను ఇక్కడ. వీళ్ళు నెంబర్ మ్యాజిక్ ప్రకారం మనకి 512+ డిమ్మింగ్ జోన్స్ అయితే చెప్తున్నారు కానీ సో మనకి అంత రాకపోవచ్చు. నేను నెంబర్ మ్యాజిక్ లాగే అనుకుంటున్నాను దీన్ని, ఎందుకంటే నాకు అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు ఇక్కడ. గైస్ ఇకపోతే మనం దీని యొక్క వారంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని వారంటీ వచ్చేటప్పుడు మనకి 2 years పాటు మనకి స్టాండర్డ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఒక 55 ఇంచెస్ 65 ఇంచెస్ ఈ రెండు తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు దీన్ని ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు వీటిని పర్చేస్ చేయాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మన డీల్స్ అయితే ఎప్పటికప్పుడు మనం పోస్ట్ చేస్తూనే ఉంటాము. సో ఎలాంటి డీల్ వచ్చినా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. మాక్సిమం కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే వెరీ ఫ్లాష్ డీల్స్ కాబట్టి మీకు వచ్చి వెంటనే ఒక 1-2 hours ఉండి వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు ఎప్పుడు వచ్చినా మన టెలిగ్రామ్ ఛానల్ యాక్టివ్గా ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.